హలో అండి. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళొస్తే ఫస్ట్ మనం చెప్పేది పెళ్లి ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పినప్పుడు భోజనాల గురించి కూడా మాట్లాడతాం కదా! నేను మా చుట్టాల పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ 70 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ పెట్టారు. మాకు పెళ్ళిల్లో నాన్ వెజ్ పెట్టరు. ఓన్లీ వెజ్జే పెడతారు. సో, అన్ని వెరైటీస్ ఆఫ్ వెజ్ ఐటెమ్స్ ఏం పెట్టారో చూసేయండి. చాలా వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ పెట్టారు, పాపడ్స్ పెట్టారు, ఇంకా బజ్జీలు పెట్టారు. అన్ని రకాల బజ్జీలు, పచ్చడ్లు పెట్టారు. ఇదొచ్చేసి రోలర్ ఐస్ క్రీమ్ అనమాట. ఇదొచ్చేసి చాక్లెట్ మౌస్, ఇంకా చిన్న చిన్న క్యూట్ కప్ కేక్స్ చాలా ఫ్లేవర్స్‌లో చేశారు. పైనొచ్చేసి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు పేరు పెట్టారు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ పెట్టారు. అందులో నాకు కొన్ని పేర్లు కూడా తెలీవు. ఫ్రూట్ కస్టర్డ్ పెట్టారు. ఇంకా లైవ్ జిలేబీ కౌంటర్ కూడా ఉంది అక్కడ. లైవ్‌లో జిలేబీ వేసి దాని పైన మలై వేసి ఇస్తున్నారు. ఇంకా వెళ్ళంగానే చాలా వెరైటీస్ ఆఫ్ వెల్కమ్ డ్రింక్స్, ఇంకా వెల్కమ్ స్టాటస్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు అంటే మ్యాంగో లస్సీ ఇచ్చారు, వాటర్‌మెలన్ జ్యూస్ ఇచ్చారు, రకరకాల సమోసాస్, ఇంకా రోల్స్ ఇచ్చారు. ఇంకా మనకి చాట్ కౌంటర్ కూడా ఉంది. అక్కడ పానీపూరి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాట్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. సమోసా చాట్, పాప్డి చాట్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ చాట్స్ ఉన్నాయి. మనకి బఫేకి వెళ్తే ఎక్కడైనా డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి కదా! అలా పెట్టేశారనమాట ఇక్కడ. ఇంకా మంగోలియన్ కౌంటర్ అనమాట ఇది. అక్కడ మనకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పాస్తా, పిజ్జా, గార్లిక్ బ్రెడ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ సర్వ్ చేశారు. ఈ మెయిన్ కౌంటర్‌కి వచ్చేసేటప్పటికి నాన్, పూరి, దీంట్లోకి చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ పెట్టారు. పన్నీర్ కర్రీ పెట్టారు, ఇంకా మష్రూమ్ కర్రీ పెట్టారు, ఇంకా బేబీ కార్న్, క్యాప్సికమ్ కర్రీ పెట్టారు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ ఐటెమ్స్ కూడా పెట్టారు. వెజిటబుల్ పలావ్ పెట్టారు, కరివేపాకు రైస్ పెట్టారు, పులిహోర పెట్టారు. ఆ పులిహోర ఎలా ఉంది అంటే మనకు ప్రసాదాల్లో పెడతారు కదా! పులిహోర అలా ఉంది. ఇంకా మిర్చి కసాలని పెట్టారు. ఇంకా పప్పు, చారు, ఇంకా మసాలా వంకాయ కర్రీ, ఇంకా ఉలువ చారు పెట్టారు. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ పెట్టారు. ఇంకా బొబ్బట్లు కూడా పెట్టారక్కడ. అన్నీ అయిపోయాక పెరుగు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా మనకి. సో, పెరుగు కూడా పెట్టారనమాట. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి.